అందరికీ ఓం నమ శివాయ, అందరికీ శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు ఏమిటంటే చాలామందికి షుగరు, హై బీపీ, చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ఏమిటంటే ఈ చెట్టు పేరు వచ్చేసి చాలా అరుదైన మొక్క. దీనిని ఏమంటారు, దీని చెట్టు పేరు ఏమిటంటే కుదురు బుడుమ అంటారు. నువ్వు దోశ, దేవగొల్యాల చెట్టు అంటారు. దీన్ని దేవగొల్యము అంటారు. ఈ చెట్టు చాలా అరుదైన మొక్క. ఇది మంత్ర విద్యలల్లో, తంత్ర విద్యలల్లో చాలా నెంబర్ 1. దీని గురించి తర్వాత చెప్తా, కానీ ఆయుర్వేదం పరంగా చెప్పనికి వచ్చిన ఈరోజు. ఏమిటంటే దీని ఆకులని, కొన్ని ఆకులు, గుప్పెడి ఆకులకు ఎక్కువ తీసుకొని మన నెలకు హై బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు గుప్పెడి ఆకులకు ఎక్కువ తీసుకొని నెలలో 3 సార్లు మాత్రం కూర వండుకొని తినొచ్చు. తినొచ్చు. గోళీలు వాడుతూ కూడా తినొచ్చు. గోళీలు వాడుతుండగా కూడా తినొచ్చు. ఇది మళ్ళీ ఏమిటంటే మనకు ఎక్కువ దొరకదు, అందుబాటులో లేదనుకుంటుంది. అంటే దీని ఆకులని, దీని యొక్క కట్టెలని కానీ తీసుకొచ్చి మొత్తం దీని సమూలంగా తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలంటే మంచిగా పౌడర్గా వేసుకొని రోజు పొద్దున 1 స్పూను, సాయంత్రం 1 స్పూను గోళీలు వాడుకుంటూ కూడా వాడవచ్చు. హై బీపీ, హై టెన్షన్, షుగరు, ఎంత షుగర్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది వాళ్ళకు. నెంబర్ 1 మెడిసిన్. షుగర్కు మాత్రం నెంబర్ 1. హై బీపీ మొత్తం కంట్రోల్ అయిపోతుందండి. నెంబర్ 1 మెడిసిన్ ఇది. చెప్పినా కదా, కుదురు బుడుమ అంటారు. నువ్వు దోశగా దేవగొల్యాల చెట్టు, దేవగొల్యం చెట్టు అంటారు. దీన్ని మంత్ర విద్యలలో, తంత్ర విద్యలలో చాలా నెంబర్ 1 వాడతారు. రాజులు వెనకట దీని చెట్టుతోటి దీని పసరు పోసి కూడా పెద్ద రాజ దర్బాదులు కూడా గొల్యాలను కూడా వలగొట్టేదన్నట్టు. అందుకే దేవగొల్యం అని పేరు వచ్చింది. దీని గురించి తర్వాత వేరే వీడియోలో చేస్తా, దాని గురించి తంత్ర విద్యలో. ఇది మాత్రం ఆరోగ్యపరంగా చెప్తున్నా. ఈ చెట్టు ఒకసారి చూపి. ఇగో ఈ విధంగా ఉంటుంది ఈ చెట్టు కాయలు. ఇగో ఈ విధంగా ఉంటాయి. మన బుడమకాయలు ఎక్కడ ఉంటాయి, కానీ ఇంతే దీని సైజు చిన్నగా ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి. ఇగో పండ్లు పండితే ఇగో ఈ విధంగా అవుతాయండి పండ్లు. ఇగో ఇక్కడ ఉంటాయి చూడు. ఇగో ఈ పండ్లు పండితే ఇక లోపల ఉన్నాయి, జర కొంచెం ఎర్రగా ఊపడతాయి. ఇది చూపిస్తుంది చూడు, రాలుతున్నాయి. ఇగో పండ్లు అంటే ఇగో ఈ విధంగా పండుతుంటవి. కచ్చాయి మాత్రం ఇగో ఈ విధంగా ఉంటాయి. కుదురు బుడుమ, నువ్వు దోశగా దేవగొల్యాల చెట్టు అంటారు దీన్ని. అన్ని విధాలుగా విలువబడే చెట్టు ఇది. నెంబర్ 1 చెట్టు అంటారు దీన్ని. నెంబర్ 1 100కు 500% మాత్రం షుగర్ కంట్రోల్ అవుతుంది, హై బీపీ కంట్రోల్ అవుతుంది. గోళీలు వాడుకుంటూ దీన్ని పౌడర్గా చూర్ణంగా చేసి వాడుకోవచ్చు. లేదు అనుకుంటే నెలకు 3 సార్లు మాత్రమే కూర విధంగా వండుకొని తినాలి. అట్లా మీకు షుగరు, హై బీపీ కంట్రోల్ అవుతుందండి. అందరికి శనార్థి, అందరికి ఓం నమ శివాయ. మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరికీ ఉపయోగపడే విధంగా అందరు షేర్ చేయండి. గంట మాత్రం మర్చిపోకుండా ఒకసారి గంట కొట్టండి. అందరికి శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్.